ఇంకా ఏంటంటే 7 రోజులు మన కార్యక్రమాలు ఉంటాయి. సో సార్ ఉంటారు. ఇవాళ ముఖ్య అతిథులు ఈయన వరంగల్ నుంచి నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఎంతో కష్టపడి ఇక్కడికి విచ్చేశారు. వారి దగ్గర మనం ఒక రోజంతా ఉన్నా కూడా సరిపోదు టైం. అంత అద్భుతమైన నాలెడ్జ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా. అంత దూరం నుంచి విచ్చేసిన వారికి మన దగ్గర ఉండే టైం కొంచెమే కాబట్టి టైం అడ్జస్ట్మెంట్లో భాగంగానే అందరినీ 5 minutes అంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏకదాటిగా 4 గంటలు మాట్లాడగలిగే మహానుభావులే ఇక్కడ ఉండేది. ఐ నో దట్. ప్లీజ్ నెక్స్ట్ వెంకట సుబ్బయ్య గారిని మాట్లాడవలసిందిగా 2 minutes కోరుచున్నాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క దయాబంధనాలు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాచవీయుడు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అలాగే సతీష్ గారికి ధ్యానాబంధనాలు సమర్పించుకుంటూ, మిత్రులారా, 2008వ సంవత్సరంలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించేటప్పుడు ఏదో ఒక ఇబ్బందుల వలనే ఆధ్యాత్మిక రంగంలోకి రావడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఏవైనా సరే. సో సరిగ్గా నేను ధ్యాన ప్రవేశంలోకి వచ్చేటప్పటికల్లా ఆర్థిక సమస్యలతో రావడం జరిగింది. ఆర్థిక సమస్యలు తీరుతాయనో ఇంకో దాంతో కాదు, కానీ ఏదేమైనా సరే ఈ మార్గంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చక్కగా సాధన చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ వృత్తిరీత్యా నేను ఉపాధ్యాయుని అయినప్పటికీ నా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మరి ధ్యాన ప్రచారం చేసుకుంటూ వేలాది మందికి ధ్యానం నేర్పించడం జరిగింది. ఈ క్రమంలో నేను కూడా ఆర్థికంగా కూడా నేను కూడా పుంజుకోవడం జరిగింది. సామాజికంగా కూడా అన్ని విధాలా మనకు అభివృద్ధిలోకి రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరం కూడా ధ్యానంలోకి దేనికోసం వస్తామంటే మన యొక్క లక్ష్యం ఏంటంటే ధ్యానంలోకి వచ్చే లక్ష్యము ప్రతి ఒక్కరు కూడా మోక్షం కోసం వస్తారు. ప్రతి ఒక్కరు కూడా కదా. ఆ మోక్షం కోసం వచ్చేటువంటి క్రమంలో ఈ ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, ఐశ్వర్యం కానీ ఇవన్నీ కూడా సహజంగా వస్తాయి, అంతే అవి. అయితే ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి అంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, బయట ప్రపంచమంతా తిరుగుతున్నాం. నాకు మోక్షం కావాలి, నా కోరికలు తీరాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని. కానీ ఎక్కడ తిరిగినా కూడా మనకు అవన్నీ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? మన లోపలే దొరుకుతాయి. మనకు ఎక్కడ దొరకవు. యేసుప్రభు చెప్తాడు, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అని చెప్పి. సో కాబట్టి దేవుని రాజ్యం మనలోనే ఉంది. మనలోకి మనము ప్రయాణం చేసేటటువంటి అద్భుతమైన మార్గమే ధ్యానము. మేము ప్రతిరోజు కూడా 3 గంటలు ధ్యానం చేస్తాం. తెల్లవారుజామున లేచి 3:30, 3:45 ఆ ప్రాంతం నుంచి లేచి కంటిన్యూగా 3 గంటలు ధ్యానం చేస్తాం. ఈ ధ్యానంలో ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మరి మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేయాలి. మేము పొందినటువంటి అనుభవాలన్నీ కూడా మీరు పొందాలి. మేము పొందినటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అన్నింటినీ కూడా అద్భుతంగా మీరే పొందాలండి. ధ్యానం చేస్తూ ఉంటే మనకు ప్రకృతి, యోగులు, మాస్టర్స్ ఎలా సహకరిస్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సార్. చిన్న ఎగ్జాంపుల్. ఇటీవల ఉదయాన్నే నేను స్కూల్కి వెళ్తూ ఉంటే కోటిరెడ్డి సర్కిల్లో ఒక ఆటోవాడు స్పీడ్గా వచ్చిన బండిని కొట్టేసినాడు. అందరూ అయిపోయారనుకున్నారు. కానీ కింద పడిన తర్వాత నాకు నేనుగా లేచి హ్యాపీగా మళ్ళీ స్కూల్కి వెళ్ళడం జరిగింది. నిజంగా 5 to 10 minutes నాకు కూడా ఏమి అర్థం కాలే. కొట్టిన తర్వాత వితిన్ 10 minutesలోనే మళ్ళీ రికవర్ కావడం జరిగింది. చిన్న గాయం కూడా కాదండి ఎక్కడ కూడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, ఏం సార్ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి మీకు ఒక చిన్న గాయం కూడా కాదు, ఇది పెద్ద అద్భుతం సార్, వండర్ సార్, మీ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర శక్తులు అయితే లేవు, కానీ మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ధ్యానం చేసేటువంటి ధ్యానులందరికీ కూడా 1-2 యోగీశ్వరులు, మాస్టర్స్ మనల్ని కాపాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా, అన్ని విధాలుగా కూడా. కాబట్టి మీరు చక్కగా ధ్యానం చేయండి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందండి, ఆ యోగుల యొక్క రక్షణను అనిత్యం పొందండి, మోక్షాన్ని పొందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెంకట సుబ్బయ్య గారు చాలా చక్కగా తెలియజేశారు. తర్వాత ఇలాంటి వారి క్లాసులంతా కూడా మనం ప్రతి పౌర్ణానికి పెట్టుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు
ఒక రోజంతా కూడా టైం ఇచ్చామంటే వాళ్ళ అనుభవాలు క్లియర్గా మనకు అర్థమవుతాయి. సో అన్నీ ఇంకొకసారి మీ సర్వీస్ని యూటిలైజ్ చేసుకుందామని తెలియజేస్తున్నాను. సో మిత్రులారా, అలాగే మన డాక్టర్ గారు అయినటువంటి శ్రీ బైరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. శ్రీ షిరిడి బాబా వారికి, పత్రిజీ గురువు గారికి పాదాభివందనలు. సభాస్థితులైన గురువులు, మన ఈరోజు వచ్చిన అతిథులకు, మహబూబ్ సార్ కానీ సార్లు, ఈరోజు వచ్చిన అందరికి కూడా అతిథులు, మన సురేష్ గారికి, మన రామసుబ్బారెడ్డి సార్ గారికి, ఓవై సార్కి, అందరికి కూడా నా వందనాలు. దివ్యాత్మ స్వరూపులైన జ్ఞానులు, జిజ్ఞాసులు, మహర్షులకు అందరికి కూడా నా నమస్కారాలు. నేను 1962లో విజయవాడలోని లయోలా కాలేజీలో చదివాను. నేను ఆ చదివేప్పుడు, పీయూసీ చదివేప్పుడు నాకు ఈ కమ్యూనిస్టుల సహవాసం జరిగింది. నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత కర్నూలుకి వచ్చాను. కర్నూలులో అక్కడనే ఎంబీబీఎస్, పీజీ అక్కడ చేశా. అక్కడ ఈ సహవాసం, కమ్యూనిస్ట్ సహవాసం ఇంకా మరీ ఎక్కువైపోయింది. ఆ విధంగా నా జీవితము కమ్యూనిస్టుగా, తర్వాత నక్సల్బరీ ఉద్యమంలో కూడా విద్యార్థి దశలో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి నాకు 60 సంవత్సరాలు వచ్చేంతవరకు నేను ఏ గుడికి పోలేదు, ఏ గురువును ఆశ్రయించలేదు, నాస్తికునిగా ఉన్నా. ఎప్పుడైనా మా శ్రీమతి ఎక్కడన్నా పోవాలంటే నేను ఆ కంపెనీ అయ్యేవాడిని. 60 సంవత్సరాలు అప్పుడు బాబా పిలిచారు, నీ దారి అట్టి కాదు, ఇటు రావయ్యా అని. ఈ దారికి వచ్చిన తర్వాత కూడా సరైన మార్గం, ఒక లక్ష్యం అనేది లేకుండా అయిపోయింది. మన గురువు గారు సతీష్ గారు ఎన్నోసార్లు పిలిచారు. అప్పుడు మొట్టమొదట నాకేంది, వాళ్ళకేం పొద్దుపోకుండా ఏందో చేసుకుంటున్నారు, నాకెందుకులే అనుకున్నా. కానీ రాను రాను ఈ చదవడం వలన, ఇవన్నీ చేసిన దానివలన అర్థమైంది, నేను దేశంలో ఉండే అన్ని నదుల్లో మునిగింట. 12 జ్యోతిర్లింగాలను ఒక్క నెలలో అన్నీ చూశాను. అంటే ఈ సైడ్ వచ్చిన తర్వాత ఒక పూజారిని పెట్టుకొని వెంట తిరుగుతూ అన్నీ తిరిగాను. కానీ అక్కడ ఏమి లేదు, ఉండేది నీలో ఉంది, నేర్చుకోయా అని నేర్చుకున్నా. తర్వాత చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్నా. నేను కంప్లీట్గా శాకాహారినే ఇప్పుడు. కానీ అప్పుడు ఉదయము, మధ్యాహ్నం, రాత్రికి మొత్తం మాంసాహారమే. చివరికి మా ఇంటి ఎన్నికలు కాదర్ భాష నుండి ఆయన, సార్ ఎందుకు మీరు, నేను ఒకసారి లేకుండా పోతాను, అలా చేయడం కష్టమైతే నీకు నేర్పిస్తాను, కోసుకుంటాను. ఇంకా నేను చాలా లిబరల్గా ఉంటా. ఎవరైనా బంధువులందు మనవాడు ఫీజు తీసుకోడు కదా, కోళ్ళని ఇచ్చేవాళ్ళు. ఇంకా నేనే నేర్చుకున్నా తినడం. మరి అర్థమైంది ఇక్కడ వచ్చిన తర్వాత, ఈ కంప్లీట్ వదిలిపెట్టాను. 18 సంవత్సరాలు అవుతుంది నేను ఆరోగ్యంగానే ఉండా. నాకు 79వ సంవత్సరం వచ్చే నెలకు 80లో పడుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఏదైనా ఆరోగ్యం కావాలని నేను ఇక్కడికి రావలేదు, జ్ఞానం కోసమే వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎంత కోల్పోయానో అర్థమైంది. ఒక భగవద్గీత చదివేది రాదు, ఉపనిషత్తులు అసలు అర్థం కావు, భగవద్గీత చదివేది అస్సలు ఏమి తెలియదు. అలాంటిది ఇప్పుడు బాగా చదవగలుగుతాను, చెప్పగలుగుతాను. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసి దానికి సమాధానం కూడా చెప్పగలుగుతాను. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఎంతోమంది, కోట్ల మంది తిరుమలకు పోతున్నారు, అయోధ్యకు పోతున్నారు, మక్కాకు పోతున్నారు, జెరూసలేం పోతున్నారు. మరి ఇంతమంది భక్తులు అక్కడికి పోయి వస్తున్నారు. మరి ఈనాడు మన సమాజాన్ని చూస్తే ఏమైంది? ఎందుకు నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది? చిన్నపిల్లలు మర్డర్ చేస్తున్నారు, మందుల వ్యాపారం, హీరాయిన్, రేపులు,
భూకబ్జాలు ఎందుకు చేస్తున్నారు? నేను చెప్పేది ఒక్కటే, మనం ఏదైతే మన గురువుల దగ్గర నేర్చుకున్నామో మన జీవితంలో దాన్ని అనుసరించాలా, పాటించాలా. మనం పాటించకపోతే మనం ఎన్ని గంటలు కాదు 24 గంటలు అట్లే మన జీవితం అంతా ధ్యానం చేసిన ఉపయోగం లేదు. మనం ధ్యానాన్ని, మన జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకపోతే మనకు వచ్చే ఫలితం సున్నని, అది రావణాసుర జ్ఞానం అవుతుంది. ఆ విధంగా ఆచరణ లేకపోతే ఏ విధంగా అయితే మనం మన మొబైల్లో సిమ్ తీసేస్తే పనిచేయకుండా పోతుందో అదేవిధంగా మనం ఆచరణలో మన జ్ఞానాన్ని పెట్టకపోతే అంతే ఫలితం వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన జై సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేర్చుకున్నారని కొల్లని కోసేది నేర్చుకోవద్దు. హింసను మాని అహింసను నేర్చుకున్నాను అన్నారు, అది నేర్చుకోవాలి. సో ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, వాస్తవాన్ని గ్రహించాలి. సత్యాన్ని తెలుసుకున్నామంటే సత్యంతో జీవిస్తాం. సత్యాన్ని తెలుసుకోకపోతే ఏదోలా జీవిస్తాం, జీవించకుండా పోం. సత్యంతో జీవిస్తే అద్భుతమైన ప్రయాణం సాగుతుంది. ఇందాక మొట్టమొదటిగా మోక్షం గురించి గుర్తు చేశారు. మోక్షం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, ధర్మం తెలుసుకుంటే ఆ మార్గంలో పయనిస్తాం. ఆ మార్గంలో పయనించేదానికి సిద్ధపడిన మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఇందాక అనుకున్నాం మార్నింగ్ భగవద్గీత పోటీలు జరిగాయి. చిన్నారులు చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. ఇవాళ దాంట్లో 2 గ్రూపులు పెట్టి పలంనేర్ నుంచి ఈ ప్రోగ్రామ్ను మానిటర్ చేసేదానికి ఒక టీం వచ్చారు, భగవద్గీత బాలాజీ అండ్ టీం. వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్లో ఉంటూ జడ్జిగా ఉంటూ ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ వాళ్ళందరినీ కూడా స్క్రూటినీ చేసి పిల్లలను 6 మందిని సెలెక్ట్ చేశారు. సో వారికి ఇప్పుడు మన అతిథుల చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు 6 మంది చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారంటే, ముఖ్యంగా రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉద్దేశం భగవద్గీత అందరూ పాడతారు, అందరూ మీన్స్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా రితం బాగుంటుంది, లయ రితం. కానీ దాని యొక్క భావం, అంతర్భావం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా చాలామంది ఆ విషయాన్ని సుజనా మేడం గారు కూడా చక్కగా తెలియజేశారు. ఈ భావం మీరు పెట్టినప్పటి నుంచి మేము వాళ్ళకు భావాన్ని నేర్పించేది మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం, వాళ్ళకన్నా ఎక్కువ మేము నేర్చుకుంటా ఉన్నాం అనేది కూడా ఆ ట్యూటర్స్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి గురువులు కూడా తెలియజేశారు ఆ అద్భుతమైన విషయాన్ని. సో ఆ 6 మందిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను డయాస్ పైకి. ఇవాళ మార్నింగ్ సెలెక్ట్ అయినటువంటి 6 మంది, అలాగే వాళ్ళను అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మేడం గారు మార్నింగ్ వచ్చారు, ఒకరిద్దరు, వారిని డయాస్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. సుజనక్క వచ్చారా? ఉండమ్మా ఇక్కడే. సో రండి, ఎవరు మార్నింగ్ వచ్చారు కదా, రాలేదా సుజన? ఓకే, నో ఇష్యూ. సో చక్కగా పాడారు ఈ 6 చిన్నారులు. వారికి మరొకసారి చప్పట్లతో మనం అభినందిస్తాం. సో వారికి శ్రీ బాయరెడ్డి గారు, మన డిఎస్పి గారు, పప్పిశెట్టి సురేష్ కుమార్ గారు, మన రహీం గారిని ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి మార్నింగ్ మీ దగ్గరే సెలెక్ట్ చేసాం. సో అండర్ ఉండండి 1 సెకండ్. 7 to 11 ఏ బ్యాచ్? 7 to 11 ఇలా రండమ్మా. నువ్వు 7 to 11 ఇలా ఉండు. సో నువ్వు కూడా 7 to 11. మీ ఇద్దరు 12 to 18 బ్యాచా? సో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది మార్నింగ్? ఈ బ్యాచ్లో నీకు సెకండ్, థర్డ్. మీలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? సో ఇలా రా. సెకండ్ ప్రైజ్ నీకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ చిన్న, నీ పేరు ఏం పేరు? లేఖశ్రీ. లేఖశ్రీ గారికి డిఎస్పి గారు చేతుల మీదుగా బహుమతి ప్రదానం. గట్టిగా చప్పట్లతో. చిన్నారులు మార్నింగ్ చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను పాడించలేదు, లేకపోతే ఇప్పుడు పాడించిందు. వెరీ నైస్, వెరీ నైస్. సో సెకండ్ ప్రైజ్ ఏం పేరమ్మా? కే లక్ష్మీ ప్రసన్న గారికి పబ్బిశెట్టి
సురేష్ కుమార్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సాయి పుష్కల్ గారికి బైరెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ సాయి తరుణిక గారికి శ్రీ అబ్దుల్ రహీం గారిని ఇవ్వవలసిందిగా మొదటి బహుమతి. 7 to 11 ఇయర్స్ బ్యాచ్ ఇది, వీరిలో మొదటి బహుమతి. సో అబ్దుల్ రహీం సారు చాలా చక్కగా భగవద్గీతను పిండి ఆరేస్తారు, ఇప్పుడు వినాలి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే, నీ పేరు? పుణ్య గారు. సో ఇక్కడ మీకు తెలియజేసేది ఇక్కడే కాదు, ఈ ప్రైజెస్ వీరికి గణపతి సచ్చిదానంద స్వాముల వారు మైసూర్లో పెద్ద ప్రోగ్రాం కాండక్ట్ చేశారు. అక్కడ మన ఊరు వారికి గోల్డ్ మెడల్ వచ్చింది. సో వారికి ఎవరికి వచ్చింది? సో వీరికి మరొకసారి అభినందించాలి మనం. ఎంతో చక్కగా భావాన్ని కూడా ప్రకటించారు వీరు. సో ఈ చిన్నారికి శ్రీ ఓబయ్ గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. అలాగే ఇంకొక బహుమతి శ్రీ రామ్ సుబ్బారెడ్డి గారిని థర్డ్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంకా అద్భుతంగా రాణించాలి ఇప్పటికంటే కూడా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మిత్రులారా, అంతా కూడా పిల్లలు మార్నింగ్ ఎంతో చక్కగా వారి శ్లోకం యొక్క భావాన్ని తెలియజేశారు అద్భుతంగా. సో అలాగే ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ డిఎస్పి మహబూబ్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.